కిచెన్ కంపోస్ట్‌ని చాలా సులభంగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందంటే టీ పొడిలాగా అయిపోయిందనమాట కిచెన్ కంపోస్టు. వాసన, పురుగులు ఏవి లేకుండా మనం ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్కనీలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. వాసన వస్తది, పురుగులొస్తాయని చాలామంది భయపడుతూ ఉంటారు కిచెన్ కంపోస్ట్ చేయడానికి. ఏమీ అవసరం లేదండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా ఇంతే పొడి పొడి లాంటి కిచెన్ కంపోస్ట్‌ని మనం తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ మనం కిచెన్ కంపోస్ట్ చేసుకోవాలంటే ఏదైనా వేస్ట్ బకెట్ తీసుకొని ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి. అంటే వీలైనన్ని ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలండి. మనకి డ్రైన్ అవుట్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటేనే మనకి కిచెన్ కంపోస్ట్ త్వరగా అయిపోతుంది అనమాట. అంటే సైడ్ కూడా ఎక్కువ హోల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. నాకు కొంచెం బకెట్ పగులుందనమాట, ఆ ఎయిర్ సరిపోతుంది. నెక్స్ట్ కింద ఏదన్నా సపోర్ట్ అయితే ఒకటి పెట్టుకోండి. నేనైతే ట్రే పెట్టుకున్నాను. ఇది ఒకప్పుడు నేను లీఫీ వెజిటబుల్స్ వేసుకున్నానండి. మెంతికూర, తోటకూర వేసుకున్నాను. అవి వచ్చేసి వీటి కింద పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో వచ్చిన లిక్విడ్ వస్తూ ఉంటుంది. అది మనకి బండల మీద పడ్డా కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ ఈ లిక్విడ్ కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేస్ట్ చేయకుండా మాత్రం కంపల్సరీగా ట్రే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ హోల్స్ మొత్తానికి మనం మట్టితో కప్పేసుకోవాలి. మట్టి లేదు అనుకునే వాళ్ళైతే ఏదైనా పెంకులు కానీ లేకపోతే రాళ్ళు కానీ ఆ హోల్స్ని కవర్ చేసేసుకోండి. లేకపోతే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆ హోల్స్ క్లోజ్ అయితే మనకి వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోవు. కాబట్టి కొంచెం ఒక 1 or 2 ఇంచెస్ మందమంతా మట్టి అయితే వేసుకుంటున్నాను. కంపల్సరిగా హోల్స్ని అయితే కవర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కంపోస్ట్ ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ని ఆ రోజైతే బకెట్లో వేసుకుంటూ ఉండండి. ఈరోజు చూపిస్తున్నా కదా, ఈరోజు వచ్చేసి ఇది నాకు ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అనమాట. గుడ్లు ఏమన్నా ఉంటే కొంచెం మెత్తగా క్రష్ చేసి వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గుడ్లు అస్సలు డైల్యూట్ కావండి, మనకి మట్టిలో కలిసిపోవు. కాబట్టి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే చేసేసుకోండి. ఏ రోజు వచ్చినా ఆ రోజు కిచెన్ వేస్ట్ని అయితే కంపోస్ట్ వేసుకొని, అంటే చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం వస్తుందండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 days అయితే కంటిన్యూగా వేసేసుకోండి. ఒక 3 days కంటిన్యూగా ఈ కిచెన్ వేస్ట్ చేసుకున్న బకెట్లో వేసుకున్న తర్వాత మట్టి కప్పేసుకోండి. ఎందుకంటే ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఆ రోజు వేసుకుంటా మనం మట్టి కప్పేసుకుంటా ఉన్నామంటే మనకి మట్టి శాతం ఎక్కువైపోతుంది, కంపోస్ట్ శాతం తక్కువైపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, మీకు ఇంత క్వాంటిటీ వస్తుంటే మాత్రం రెగ్యులర్గా మట్టి కప్పుతూ ఉండండి. చూస్తున్నారు కదా, నేను ఒక్కసారి వేసాను. దీనిపైన మాత్రం కంపల్సరీగా మట్టి కప్పేసుకోవాలండి. మట్టి కప్పేసుకుంటేనే మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. ఎందుకంటే దానిలో వచ్చిన తడి మొత్తము ఇది పీల్చుకుంటుంది అనమాట మట్టి. అంటే మనకి తడి శాతం ఎంత ఉందో పొడి శాతం కూడా అంతే ఉండాలండి. ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు అనమాట. ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను నేను. ఇది వచ్చేసి సెకండ్ డే వచ్చిన కిచెన్ వేస్ట్, దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇదే ప్రాసెస్ అండి. మీకు కిచెన్ వేస్ట్ని వచ్చేదాన్ని బట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ వచ్చిందనుకోండి, ఒకేసారి వేసి మట్టి కప్పేసుకోండి. తక్కువ క్వాంటిటీ వచ్చిందనుకో ఒక 2-3 days వరకు అలా వేసేసి థర్డ్ డే రోజు మట్టి కప్పేసుకోండి. మట్టి ఎక్కువ కాకుండా అయితే చూసుకోండి. మ్యాక్సిమం అయితే ఎక్కువ పొడి చెత్త వేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే టీ పొడి కూడా వేసేసుకుంటున్నాను. బాగా టీ పొడి అయితే వాష్ చేసి వేసుకోండి, చీమలు పడతాయి కదండి. అందుకని నీట్గా కడిగేసుకొని అట్లానే వేసేసుకోండి. మట్టి అయితే కంపల్సరీగా కప్పేసుకోవాలండి. ఏ రోజు కిచెన్ వేస్ట్ వేసుకున్నా సరే కప్పేసుకున్న తర్వాత పైన మాత్రం కంపల్సరీగా ఒక మూత మాత్రం పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్కనీస్లో వాళ్ళు, చిన్న చిన్న టబ్బులో చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎండు ఆకులు వేసుకోవడానికి ట్రై చేయండి. మనకి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసి నేను కూడా అండి, మన గార్డెన్ అంతా క్లీన్ చేస్తా కదా, వచ్చిన ఎండుటాకులు మొత్తం దీనిలో వేసేస్తా అనమాట. ఎందుకంటే దీనిలో ఉన్న తడిని ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి మనకి వాసన, పురుగులు అనేది తక్కువ వస్తాయి. వస్తాయండి, రావని చెప్పలేము, కానీ చాలా తక్కువగా వస్తాయి. కానీ మనకి కంపోస్ట్ కంప్లీట్గా రెడీ అయ్యేటప్పటికి అవైతే కనిపించవు. కంపోస్ట్ అవి కుళ్ళే ప్రాసెస్లోనే మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండి, మొత్తం బకెట్ మొత్తం నేను నింపేసుకున్నాను. మనము దీనిలో ఏమైనా వేసుకుంటే కూడా చిన్న చిన్న మొలకలు వస్తాయండి. మనకి టొమాటోలు కానీ ఏవైనా వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు నాకైతే అక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వస్తున్నాయి. కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పైన వచ్చేసి మందంగా మట్టి కప్పేసుకోవాలి. కొంచెం సైడు మనకి గ్యాప్ ఉన్నా సరే పురుగులు అనేవి దూరిపోతాయి. కాబట్టి మందంగా 2-3 inches వరకు మట్టి అయితే కప్పేసుకోవాలి. ఇలా కప్పేసుకోవడం వల్ల ఏంటంటే వాసన అనేది రాదండి. ఈ కిచెన్ కంపోస్ట్ మనం మొక్కలకి వేయడం వల్ల చాలా బలం అనమాట. నేనైతే నా టెర్రస్ గార్డెన్లో ఎక్కువ నేను కిచెన్ కంపోస్టే యూజ్ చేస్తూ ఉంటానండి. కంటిన్యూగా నా దగ్గర 3 buckets అయితే కిచెన్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. ఒకటి అయిపోయేసరికి ఇంకొకటి అవుతూ ఉంటుంది.
ఫైనల్‌గా వచ్చేసి మజ్జిగ పోసేసుకోవాలండి. మనము కిచెన్ కంపోస్టు కంప్లీట్‌గా బకెట్ నిండిపోయింది. అద్ది మాత్రం పెట్టకండి. కొంచెం ఫ్రీగానే మనం ఏస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసినట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. ఎందుకు అంటే ప్రెస్ చేయడం వల్ల ఎయిర్ అనేది పోక మనకి కంపోస్ట్ కూడా రెడీ కాదు. మొత్తం అయిపోయిన తర్వాత మజ్జిగ చల్లుతూ ఉండాలండి. వీక్లీ వన్స్ గానీ లేకపోతే 15 డేస్‌కి ఒక్కసారి గానీ కంప్లీట్‌గా మజ్జిగ ఏస్తూ ఉండడం వల్ల కంపోస్ట్ అనేది తొందరగా అవుతదనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ ఇప్పుడు కంపోస్ట్ ఇప్పుడు నిండిపోయింది కాబట్టి వేస్టేజ్ ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ నేను మజ్జిగ ఏసుకున్నా. నెక్స్ట్ టైమ్ నేను ఏం చేస్తానంటే తక్కువ క్వాంటిటీ ఏసుకుంటాను. వచ్చేసి బియ్యం కడిగే నీళ్ళలో కొంచెం బెల్లం ముక్క వేసి కరగబెట్టి అది కూడా వేస్తూ ఉండాలండి. మజ్జిగ వేస్తూ ఉండాలి, వాటర్ వేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి ఏదో ఒక ఇస్తూ ఉండడం వల్లే మనకి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతది. చూస్తున్నారు కదండీ! కంపల్సరీగా ఏదో ఒకటైతే మూత పెట్టుకోవాలండి మనము. మూత పెట్టుకుంటేనే మనకి ఆవిరైపోయి మనకి ఆవిరి పట్టేసి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. మూత తీసామంటే మాత్రం గాలికి ఎండిపోతూ మనకి కంపోస్ట్ అయితే కాదు. చూస్తున్నారు కదండీ! హాఫ్ వరకే వస్తది. మనం ఫుల్ బకెట్ నింపుకున్నా సరే మనకి నేను చూపిస్తున్నా కదండీ! ఆ గీత వరకే మనకి కంపోస్ట్ రెడీ అయ్యి వస్తుంది. నేను అందుకే కంటిన్యూగా 3 బకెట్స్ అయితే పెట్టుకుంటాను. ఒక బకెట్ అయిపోయేటప్పటికి ఒక బకెట్ వస్తది. 3 బకెట్స్ చేసుకున్న నాకు ఒక బకెట్ కంపోస్ట్ మాత్రమే వస్తది. కాబట్టి మీకు వీలైనంత ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. మనము వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్తాం కదండీ! అక్కడ కూడా వాడిపోయిన వెజిటబుల్స్ బయట ఉంటాయి కదా! అవి కూడా అడిగి తెచ్చేసుకోవచ్చు మనము. ఇలా అడిగి తెచ్చుకోలేము మొహమాటము అనుకునేవాళ్ళు మాత్రం ఏ రోజు వచ్చిన కిచెన్ కంపోస్ట్‌ని ఆ రోజైతే బకెట్‌లో వేసుకోండి. కంపోస్ట్ మాత్రం చాలా చక్కగా రెడీ అయిపోతుందండి. అంటే ఎటువంటి వాసన పురుగులు ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి. బియ్యం కడిగే నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసి వాటర్ ఇస్తూ ఉండండి. కంపల్సరీగా మజ్జిగ ఇస్తూ ఉండండి. ఆ కిచెన్ కంపోస్ట్‌కి వేయడం వల్ల ఏందంటే మైక్రోబ్స్ అనేవి తొందరగా రిలీజ్ అయిపోయి మనకి చాలా చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఈ వాటర్ వచ్చేసి మనకి 1 వీక్ తర్వాత అండి ఇది. మనం ప్రాసెస్ చేసుకున్న 1 వీక్ తర్వాత చూస్తున్నారు కదండీ! దాని నుంచి ఒక లిక్విడ్ రిలీజ్ అయిపోయింది. ఈ లిక్విడ్‌ని మనం వాటర్‌లో డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడతాయి. అన్ని రకాల మొక్కలకండి. ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది. వీటిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. ఎందుకంటే మనం దీనిలో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం కదా! అన్ని రకాలు కలిసి అవి ఫర్మెంట్ అయిపోయి మనకి వాటర్ అనేది ఇస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఉడికిన పదార్థాలు మాత్రం అస్సలు వేయకండి. అంటే ఏమంటారంటే కూరలు, అన్నము ఇట్లాంటివి మాత్రం ఉడికించినవి మాత్రం అస్సలు వేయకండి. ఎందుకంటే వాసన వచ్చేస్తది తొందరగా. ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశానండి. ఉడికినవి మాత్రం వేయకండి. చూస్తున్నారు కదండీ! నాకు ఆల్మోస్ట్ 2 మంత్స్ అండి. 2 మంత్స్‌కి నాకు కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. మీరు అదే ప్రాసెస్ అండి ఇస్తూ ఒక 15 డేస్ వరకు ఆ కిచెన్ కంపోస్ట్‌ని అయితే కదిలీయకండి. ఆ కిచెన్ వేస్టేజ్ వేసాం కదా! కదిలీయకుండా 15 డేస్ తర్వాత నుంచి కిందకి పైకి, కిందకి పైకి తిప్పుతూ ఉండండి ఒక కర్ర సహాయం తీసుకొని. ఇలా తిప్పడం వల్ల మనకి చాలా తొందరగా చూస్తున్నారు కదండీ! మీరే లైవ్‌లో ఎంత చక్కగా రెడీ అయిపోయిందంటే చాలా చక్కగా రెడీ అయిపోయింది. దీన్నైతే ఒక 2 మంత్స్ అయితే టైం పడుతుందండి మనకి. దీన్ని నేను గాలికి ఆరబెడుతున్నానండి. ఒక 3 డేస్ వరకు నాకు కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఏమన్నా పురుగులు అవి ఉన్నా చనిపోతాయి కదండీ! నేనైతే రెగ్యులర్‌గా చేసుకునే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. దీన్ని ఒక 3 డేస్ గాలి తగిలే ప్లేస్‌లోనే పెట్టండి. ఎండకు మాత్రం అస్సలు పెట్టకండి. గాలి తగిలే ప్లేస్‌లో ఇలా పల్చగా ఆరబెట్టుకొని ఒక 3 డేస్ వరకు ఆరబెట్టుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! కంప్లీట్‌గా ఆరిపోయింది. దీనిలో ఎటువంటి తడి శాతం అనేది లేదు. మొత్తం పొడి పొడిగా అయిపోయింది. దీన్నైతే నేను జల్లించుకుంటున్నాను. మీరు అవసరం లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్‌గా వాడుకోవచ్చండి. నేనేం చేస్తానంటే జల్లించుకొని ఒక బ్యాగ్‌లో కానీ, ఒక డబ్బాలో కానీ పెట్టుకుంటాను. నేను మొక్కలకైతే వారానికి ఒకసారి ఇస్తూ ఉంటానండి. ఒక గుప్పెడంత ఇస్తూ ఉంటాను మన మొక్కలకి. అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను. చాలా బలం అనమాట. వర్మీ కంపోస్ట్‌తో సమానం అనమాట ఈ కిచెన్ కంపోస్టు. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! నేను ఒక జాలి గిన్నె తీసుకొని దీన్నైతే జల్లించుకుంటున్నాను. ఈ జల్లించుకున్న తర్వాత వచ్చిన వేస్టేజ్‌ని కూడా నేను మళ్ళీ మనకి కిచెన్ కంపోస్ట్ అయ్యే ప్రాసెస్‌లో మళ్ళీ వేస్తూ ఉంటానండి. మళ్ళీ ఇప్పుడు నా దగ్గర వేరే బకెట్ రెడీ అవుతుంది. దానిలో తీసుకెళ్ళి ఈ వచ్చిన వేస్ట్‌ని అయితే నేను దానిలో పెట్టేసుకుంటాను. నీట్‌గా మాత్రం జల్లిచ్చేసుకొని చూస్తున్నారు కదండీ! ఎంత పొడి పొడిగా ఉందంటే కిచెన్ కంపోస్ట్ చాలామంది అంటారు వాసన వస్తుంది, పురుగులు వస్తుంది. లేదండి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. నేను స్టార్టింగ్‌లో చాలా చేసి ఫెయిల్ అయిపోయాను. ఆ ఫెయిల్ అయిన దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నా అనమాట. మనకి తడి శాతం ఎంత ఉంటుందో పొడి శాతం కూడా అంతే ఉండాలండి. మనకి ఎండాకులు వేయండి, ఏమన్నా
మనకి గడ్డి ఉంటుంది కదండి, గడ్డి అయినా వేయండి ఎండుది, లేకపోతే మన కొబ్బరి పీచులు ఉంటాయి చూడండి, కొబ్బరి ఒలుస్తారు కదా, ఆ కొబ్బరి పీచులైనా వేయండి. ఇవన్నీ వేయడం వల్లే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. చూసినారు కదండి, ఇది వచ్చి నా గార్డెన్ ఊడ్చిన చెత్త నేను వేసాను, అది ఇంకా అవ్వలేదు. ఇది జల్లిచ్చా కదండి, ఇది వచ్చేసి ఈ వేస్టేజ్ని నేను మళ్ళీ కిచెన్ కంపోస్ట్ అయ్యే దానిలో వేస్తాను అనమాట. ఇది వేయడం వల్ల కూడా తొందరగా కిచెన్ కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. నేనైతే దానిలో వేస్తూ ఉంటాను. మొత్తం జల్లించుకొని ఒక డబ్బాలో అయితే నీట్గా పెట్టుకుంటా. చూసినారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇది వేయడం వల్ల అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అయితే చాలా బాగా పూస్తాయి, పండ్లు కూడా పెద్ద సైజులో ఇస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్.